జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పురాణ కథ ప్రకారం జయ విజయులు శాపం కారణంగా భూమి మీద అవతరించాల్సి వచ్చింది. వారిని నాశనం చేయాలంటే స్వయాన విష్ణువే అవతరించాలి. అందుకే రాముడిగా వచ్చాడు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఒకసారి సనకాది ఋషులు అనగా సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు వీరు చిన్నపిల్లల వేషంలో ఉండే పరమాత్ములు. తపస్సు చేసి పరమ జ్ఞానాన్ని పొందినవారు. వీరు వైకుంఠం శ్రీహరి దర్శనార్థం వచ్చారు. జయ విజయులు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. వీరు వైకుంఠ ద్వారాన్ని కాపాడేవారు. వీరికి అపారమైన శక్తి, భక్తి, జ్ఞానం ఉండేది. కానీ సనకాది ఋషులని చిన్నపిల్లలుగా చూసి లోపలికి అనుమతించలేదు. ఆ దేవతలు మనసు మోహం వల్ల అన్యాయంగా ఋషుల్ని అడ్డుకోవడం చూసి వారు కోపంతో శాపం పెట్టారు. మీరు దేవతల రూపంలో అహంకారంతో వ్యవహరించారు, కావున మీరు భూమికి పతనమవుతారు. అప్పుడు జయా విజయులు ఋషులకి క్షమాపణ చెప్పారు. విష్ణువు స్వయంగా వచ్చి ఆ శాపాన్ని సాఫీగా చేసేందుకు ఒక మార్గం ఇచ్చాడు. మీరు శాపాంతంగా భూమి మీద అవతరించాలి, కానీ 2 ఎంపికలు ఉన్నాయి. 7 జన్మలు భూలోకంలో భక్తులుగా శ్రీహరికి సేవ చేస్తూ ఒకటి, 3 జన్మలు శత్రువులుగా శ్రీహరికి వ్యతిరేకిస్తూ మరొకటి. కానీ వెంటనే తిరిగి నా లోకానికి వచ్చేస్తారు. దానికి జయా విజయులు 2వ దాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే వారు ఎక్కువ కాలం శ్రీహరికి దూరంగా ఉండలేరు. త్రేతాయుగంలో జయ రావణుడిగా, విజయ కుంభకర్ణుడిగా, విష్ణువు శ్రీరాముడిగా అవతరించి వారిని సంహరించారు. దేవుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా అహంకారానికి లోనవ్వగలరు. దైవ శాపం కూడా ఓ విధంగా దీవెన కావచ్చు. విష్ణువు భక్తుల పాపాలను తానే భుజించి మోక్షాన్ని కలగజేస్తాడు. భక్తితో పునరాగమనం ద్వారా కూడా పరమాత్మని చేరుకోవచ్చు. ఈ కథలో ఆంతర్యం మనకు అహంకారం ఎంతో ప్రమాదం. విష్ణువే శ్రీరాముడిగా అవతరించి రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క పదమే, రామ అనే శబ్దమే మానవ హృదయాలను శాంతితో నింపగలదు. శ్రీరాముడు ఒక అవతారం కాదు, ఒక మార్గదర్శి. ఆయన కథ ఒక పురాణం కాదు, జీవితాన్ని నేర్పించే పాఠశాల. ఆయన జన్మించిన దినమే శ్రీరామనవమి. ఇందుకే ప్రతి ఊరిలో, ప్రతి గూడెంలో మనం చిన్న గుడి చూసినా అందులో రాముని విగ్రహం లేదా రాముని పటం తప్పనిసరిగా ఉంటుంది. రాముని జీవితం ప్రజలకు ఆదర్శం. రాముడు కుటుంబ ధర్మం, రాజధర్మం, స్నేహధర్మం, భక్తి ధర్మం అన్నిటిలోనే నిలబడినవాడు. ఆయన మాటే శాసనం, నిజాయితీ త్యాగానికి యొక్క ప్రతిరూపం. ప్రజలందరూ రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఊరిలోని రామాలయం నిర్మించడం సాంప్రదాయంగా మారింది. మన భాగ్యనగరంలో పాత బస్తీలోని సంతోష్ నగర్ ఈడి బజార్లో గల అతి పురాతనమైన శ్రీరాముని ఆలయం భక్తులకు కొంగు బంగారమని చెప్పాలి. ఈ ఆలయంలో శ్రీ సీతారాముల వారు, లక్ష్మణుడితో పాటు ఉండే హనుమంతుడు ఎంతో మహిమాన్వితుడు అని చెప్పాలి. ఈ ఆలయం గర్భాలయం వెలుపల శివలింగం, అమ్మవారు, గణపతి, నాగదేవత మరియు సూర్య భగవానుల విగ్రహాలు ప్రతిష్ఠ చేయబడి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం నగర మధ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మహిమాన్విత ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లోనే పూర్తి వాస్తుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని స్తంభాలతో పైభాగం నిలువుగా, అడ్డంగా పేర్చి దానికి సహాయంగా నేలపై నుండి కూడా స్తంభాలను ఏర్పరిచారు. ఎటువంటి సిమెంట్, కాంక్రీట్, ఇటుకలు, ఇనుము వాడకుండా కేవలం రాళ్లను ఒక క్రమబద్ధంలో అమర్చి వాటికి ఆధారంగా స్తంభాలను కూడా అందుకు అనుగుణంగా అమర్చటం వారి సాంకేతికకు, నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ ఈశాన్యంలో గల బావిలో నీరు ఎంతో మహిమ గలదని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు పరిపూర్ణతతో కోరికలను నెరవేర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందినది.
హనుమంతుడు శౌర్య స్వరూపుడు మరియు అత్యంత ముఖ్యమైన ఉపాసనా దేవతలలో ఒకరు. అంతేకాదు ఎంతో ధైర్యం మరియు మనోబలం ఇచ్చే దైవం. నిత్య జీవనంలో ఎదురయ్యే అవరోధాలను, క్లిష్టమైన పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు ఆయన ఇచ్చే శక్తి అపూర్వం. ప్రతినిత్యం సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి వేడుకలను చాలా విశేషంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రీరామనవమి నాడు అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహాహారతి, శ్రీరాముని జనన కార్యక్రమం మరియు సీతారాముల కళ్యాణం విశేషంగా జరుగుతుంది.
ముహూర్త సమయంలో వధూవరులు సీతారాముల పటాన్ని నమస్కరించి తాళి కడతారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆ దంపతులు ఒకరికొకరు సీతారాముల్లా ఉండాలని దీని అర్థం. పెళ్లి అనేది ఒక యాగం. సీతారాములు యజ్ఞరూపులు. రామాయణంలో సీతారాముల వివాహం స్వయంగా విష్ణుమూర్తి మరియు భూదేవి కలయికగా భావించబడినది. పెళ్లి యజ్ఞంలో సీతారాముల పటం ఉంచడం ద్వారా ఆ దంపతులు కూడా స్వయంగా యజ్ఞ సాక్షులుగా నిలుస్తారు. తదనంతరం వేడుకకు విచ్చేసిన భక్తులకు మహాప్రసాదం వితరణ జరుగుతుంది. మంగళ శనివారాల్లో స్థానిక ప్రజలు ఎక్కువగా విచ్చేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించవలసిన ఆలయం. మరికొన్ని ఆలయ విశేషములు పూజారి మాటల్లో విందాం. जय श्री राम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। में ये हमारा राम जी का मंदिर है, ईदी बाजार, ये कुंभार बस्ती है। यहाँ पे हमारा जो जैसे कि यहाँ पे आज राम जन्म जी का उत्सव मनाया जा रहा है, तो आप सब लोगों को मैं यहाँ पे आज अभी आमंत्रित करता हूँ। उसी के साथ में जैसे कि आपको संसार में अब कुछ सुख चाहिए तो आपको भगवान को शरण में आना पड़ता है, भगवान को शरण आना चाहिए।
तो आप सभी लोगों को यहाँ पे जो है हमारा ये राम मंदिर है, आप सभी लोग आप यहाँ पे आके सीताराम कल्याण का उत्सव आप देख सकते हैं, आप भगवान का दर्शन कर सकते हैं। राम जी का उत्सव मनाया जा रहा है, तो आप सभी लोग यहाँ पे आ जाइए। जैसे कि जीवन में सीताराम कल्याण के लिए आना है और भगवान का आशीर्वाद पाना है। जय श्री राम। गणेशाय नमः। श्रीगुरुभ्यो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి। అంత భక్తులకందరికీ నమస్కారము। నేను మస్కీ ఆనంద్ శర్మ। ఈరోజు శ్రీరామనవమి సందర్భముగా ఈ యొక్క మన సంతోష్ నగర్ ఈదీ బజార్ అనే నగరంలో 400 సంవత్సరాల కింద నుంచే ఉన్నటువంటి ఈ ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవము, ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి మూల విగ్రహము, ఇది కూడా 400 సంవత్సరాల కింద ఉద్భవించిన విగ్రహం, ప్రతిష్టాపన చేసింది కాదు, ఉద్భవించిన విగ్రహం। 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి। ఒకటేమో సింధూర ఆంజనేయ స్వామి, రెండేమో విభూ ఆంజనేయ స్వామి అనే 2 విగ్రహాలు। సింధూర ఆంజనేయ స్వామికి సింధూరమే పూస్తారు, విభూ ఆంజనేయ స్వామికి అభిషేకము చేస్తారు। ఈ విధంగా ఈ ఆలయము 400 సంవత్సరాల కింద వాస్తు ప్రకారంగా చూసుకొని కట్టారు। మనకు ఆలయం చూస్తే ఆంజనేయ స్వామి తూర్పు దిశగా ముఖంగా ఉంటుంది। భక్తులు రావడానికి, ఆలయం లోపలికి రావడానికి ఈశాన్య తూర్పు మధ్యలో ఉంటుంది। అదేవిధంగా ఈ ఆలయంలో ప్రత్యేకంగా అంటే ఒక బావి ఉంటుంది, అది 200 ఫీటు లోపల ఉంటుంది। ఇప్పటికీ ఈ ఆలయంలో ఎటువంటి కార్యాలు చేసినా కూడా ఆ బావిలో నుంచే నీళ్లు తీసుకొని అభిషేకం కానీ వంటలు కానీ చేస్తారు। 10 ఫీట్ల లోపల ఉంటుంది, మనకు 10 ఫీట్ల లోపలే నీళ్లు కనబడతాయి। అంత ఉత్తమమైన బావి ఉంది, తీయగా మంచి నీళ్లు గంగాజలం లాగా ఉంటాయి। కట్టినటువంటి 400 సంవత్సరాల కింద కట్టినటువంటి ఈ ఆలయం దీంట్లో ప్రశాంతంగా ఉంటుంది అని ప్రతిదినము ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఈశ్వరుడు కూడా ఉన్నాడు, గణపతి అమ్మవారు కూడా ఉన్నారు। ప్రతిదినము ఇక్కడ అర్చకులు అభిషేకము అన్ని విధాలుగా పూజలు చేస్తారు। విశేషముగా ప్రతి శనివారం భజన కార్యక్రమం కూడా జరుగుతుంది। ఈ రోజు శ్రీరామనవమి ప్రత్యేకించుకొని చెప్పడానికి ఏముందంటే, ఈరోజు విశేషముగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి। మొదట ఆంజనేయ స్వామి వారికి అభిషేకము జరుగుతుంది, తదనంతరం సీతారాముల వారి కళ్యాణ భాగంలో మొదట గణపతి పూజ పుణ్యాహవచనము, తర్వాత శ్రీరామచంద్రుల వారికి అమ్మవారికి అభిషేకము, తదనంతరం ఇక్కడ చెప్పదగినటువంటి విశేషమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు కనపడుతుంది తొట్టెలు ఒకటి ఏర్పాటు చేశారు మన ధర్మకర్త వారు। ఆ తొట్టెలలో కొబ్బరికాయ బోండా లాంటిది కొబ్బరికాయ వేస్తారు, స్వామివారిని అందులో ఆవాహనం చేసి స్వామివారికి పూజ చేసి అందులో కొబ్బరికాయలు ఎవరికైతే సంతానము సంతానం ఉండదో అటువంటి వారు దంపతులుగా రావాలి, దంపతులుగా వచ్చి వాళ్ళ జోలిలో ఇలా అడగాలి, శ్రీరాముల వారిని అడిగి జోలిలో కొబ్బరికాయ తీసుకోవాలి, కొబ్బరికాయ ఫలము తీసుకొని ఇంటికి వెళ్ళి మన ఇంట్లో ఆలయం ఉంటుంది కదా, అందులో పెట్టుకొని పూజ చేసే సంవత్సరం తిరిగేసరికి తప్పకుండా వారికి సంతానం కలుగుతుంది। మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మరలా మీ ముందుంటాం। సర్వే జన సుఖినో భవంతు। నమస్కారం।